ఉదయం మా వారు యోగాకి వెళ్ళి వస్తా వస్తా ఈ చిన్న చేపలు అయితే తెచ్చారండి. నేను బయటికి వెళ్ళాల్సిన పని ఉంది, అది ఆయనకి కూడా తెలుసు. బట్ పతిదేవుడు తెచ్చాడంటే మనం కంపల్సరీ చేయాలి కదా. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని మరుసటి రోజు చేసుకుని అవన్నీ తలనొప్పి ఎందుకు, చేసేద్దామని చెప్పేసి ముందుగా చిన్న చేపలను అయితే శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను. అదే గిన్నెలో, ఒక గిన్నెలో తీసుకుంటాం కదా, అదే గిన్నెలో చేప ముక్కల్ని పక్కకు పెట్టేసి అందులోని అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ఆయిలు, గరం మసాలా, ఫిష్ మసాలా, మీ దగ్గర ఉంటే నిమ్మరసం కూడా వేసుకోండి. నా దగ్గర ఉన్నా కూడా నేను ఇప్పుడు మర్చిపోయాను. కొంచెం వాటర్ వేసుకుని మసాలానైతే రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం పెట్టుకున్న చేప ముక్కలకి ఈ మసాలాని బాగా పట్టించండి. లోపల వరకు వెళ్ళాలి మసాలా. అలా పట్టిన తర్వాత ఇప్పుడు దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక అరగంట తర్వాత చూస్తే ఇలా ఉంది. మరొక్కసారి కలుపుకొని మసాలా అంతా కూడా చేప ముక్కలకి కంపల్సరీ పట్టాలి. అప్పుడే బావుంటుంది. ఇందులో ఒకటే ముళ్ళు ఉంటుందండి మధ్యలోని. సో, పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ ప్యానే పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ మనం మొత్తం ఫిష్ ఫ్రైని ఒక 5 ఎంఎల్ ఆయిల్‌తో అయితే చేయాలట. సో, అందుకని చెప్పేసి ఆయిల్ వేసుకుని దాన్ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని అందులోని మనం చేప ముక్కలు వేసేసుకుందాం. వేసేసుకున్నాను. ఇలా చేస్తే నాకు చాలా టైం పట్టేస్తదని చెప్పేసి మరొక పక్కన మరో నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి దానిపైన కూడా చేపలు వేయించేస్తున్నాను. చాలా తక్కువ నూనెతో అయితే అయిపోతుంది. నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తే నార్మల్ ప్యాన్ మీద కూడా వస్తాయి. బట్ తక్కువ ఆయిల్ యూజ్ చేయాలనుకున్నప్పుడు మనం నాన్ స్టిక్ ప్యాన్‌లో కుక్ చేస్తే బావుంటుంది. వేసిన వెంటనే కదపడట్లేదు. ఒక 2 నిమిషాల తర్వాత అప్పుడు టర్న్ చేస్తున్నాను వాటిని. ఇలా చేయడం వల్ల చేప ముక్కలు చక్కగా వస్తాయి. సారీ, చేప ముక్కలు కాదండి, చేపలు చక్కగా వేగుతాయి. ఇలా మనం మధ్య మధ్యలో 1, 2 సార్లు టర్న్ చేసుకుంటూ ఉండాలి. మంచి కలర్ వస్తుంది. తినేటప్పుడు కూడా చాలా బావుంటుంది. ఇలా మీరు ట్రై చేయండి. తక్కువ ఆయిల్‌తోని, తక్కువ మసాలాలు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఈజీగా మనం ఫిష్ ఫ్రై అయితే చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ చూపించాను. కానీ నార్మల్ చేప ముక్కలతోటి ఇప్పుడైతే చేపతోనే చూపిస్తున్నాను. వీటి పేరు చిన్న చేపలు అంటారటండి. సో, వాటిని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్‌గా టేస్టీగా ఉండే చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తక్కువ టైంలోనే. మీకు కనిపిస్తుందా? పక్కన ఇంకొక పాన్ మీద కూడా నేను ఫ్రై చేసేస్తున్నాను. ఇలా మొత్తానికి నా పతిదేవుడి కోరికైతే తీర్చేశాను మరి.